నమస్కారం మాస్టర్స్. ముందుగా విశ్వంలో ఉన్న గురుమండలికి ఋషి మండలికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామములు. మనందరి గురువు గారు వంశీకరణ్ మాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నాం. అలాగే మహాజ్ఞానాన్ని అందించినటువంటి మాస్టర్స్ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామములు. మహాజ్ఞానంలో యమధర్మరాజు గురించి ఈరోజు మనము తెలుసుకున్నాము. యమధర్మరాజు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అంత గొప్ప మాస్టర్ గురించి నాకు చెప్పే అదృష్టం వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మేడం వాయిస్ ఓకే కదా? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. యమధర్మరాజు గారు గురించి మనకు అరుణా మేడం గారు అందించినటువంటి అరుణా మేడం గారి ద్వారా మనకు యమధర్మరాజు గారు అందించినటువంటి సందేశం ఏంటో మనం తెలుసుకుందాం మాస్టర్స్. హిందువుల ప్రకారం నేను యముడిని, మృత్యుదేవతను, కానీ దేవుణ్ణి కాను, మాస్టర్ని. ఏ మనిషికి మరణం ఎప్పుడు ఆసన్నం కావచ్చు అని చెప్పటంలో పరిపక్వత చెందిన మాస్టర్ని. నేనేదో మనుషుల ప్రాణాలు తీసుకొని వెళుతుంటాను అని మీరందరూ అనుకుంటారు, అదంతా తప్పు అని చెప్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే, ఒక వ్యక్తిని చూడగానే వాడు అలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు అని చెప్పి మనం వాళ్ళని తప్పుగా చూస్తాము, తప్పుగా అర్థం చేసుకుంటాము, వాళ్ళను జడ్జి చేస్తాము. అలా చేయడం అనేది తప్పు అని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ చూసాం అనుకోండి, ఆ బుక్ మీద ఉన్నటువంటి అట్టం చూడగానే మనం అనుకుంటాం, ఏ బుక్ లో ఏముందబ్బా, ఏం లేదులే నుంచి పక్కన పెడుతుంటాము. అలా చేయకూడదు. బుక్ ఓపెన్ చేసి చదివితేనే కదా ఆ బుక్ లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, నాకు జ్ఞానోదయం అయ్యాక నా బాధ్యతగా నేను స్వీకరించింది ఏమిటి అంటే, చనిపోయేవాడికి మరణం గురించి కొద్దిపాటి అవగాహనను కలిగించాలి. మీరు ఎలాగైతే నలుగురికి ధ్యానం జ్ఞానం నేర్పాలని ప్రయత్నిస్తున్నారో, అలాగే నేను మనుషులకు పూర్తి స్పృహతో చనిపోవటం నేర్పుతూ ఉండేవాడిని. దానివల్ల వాళ్ళు మరణానుభవం నుంచి ముక్తిని పొంది ప్రతి జన్మకు తప్పనిసరిగా చనిపోవటం అనేది లేకుండా మరింత ఎక్కువ కాలం జీవిస్తారు. ఇది నేను ఇంతకాలం చేస్తూ వస్తున్నది కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యమధర్మరాజుల గారు తను బాధ్యత స్వీకరించిన తర్వాత తను నేర్చుకున్నటువంటిది, మనమైతే ధ్యానం నేర్చుకున్నాం కదా, ధ్యానం జ్ఞానం నేర్చుకుంటాం. మనం నేర్చుకున్న దాన్ని నలుగురికి పంచాలని ఎలాగైతే అనుకుంటామో, అలాగే యమధర్మరాజు గారు కూడా తనకు తెలిసినటువంటి మరణ భయం పోగొట్టే విషయం అతనికి తెలుసు అనమాట. అతనికి తెలిసినటువంటి విషయాన్ని నలుగురికి తెలియచేయాలి. ఇంకోటి, చనిపోయే ముందు వాళ్ళకు కొద్దిగానైనా అవగాహన కల్పించినట్లయితే వాళ్ళు పూర్తి స్పృహతో వాళ్ళకి తెలుస్తుంది, ఒరే నాయనా, నువ్వు వచ్చింది నీకు శరీరానికే గాని మరణం అనేది ఆత్మకి లేదు అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇంతకాలం చేస్తూ వస్తున్నది అదే, ఇప్పుడు చేసేది కూడా అదే అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్, నా వ్యక్తిగత జీవితానికి వస్తే, ఇతర మాస్టర్స్ లాగా నేను ఎన్నో జన్మలు తీసుకొని చాలా విషయాలు నేర్చుకున్నాను. అయితే చెప్పుకోదగిన జన్మ యముడిగా నేను పుట్టినటువంటి జన్మనే. ఇక్కడ 40 మంది మాస్టర్స్ ఎలాగైతే జన్మ తీసుకున్నారో, అలాగే యమధర్మరాజు గారు కూడా అనేక జన్మలు తీసుకొని ఒక్కొక్క జన్మలో కొన్ని విషయాలు నేర్చుకుంటూ చాలా విషయాలు అనేక విషయాలు నేర్చుకొని ఆఖరిగా యమధర్మరాజుగా జన్మ తీసుకున్నారంట. అతను చెప్పుకోదగినటువంటి జన్మ ఏదైనా ఉంది అని చెప్పుకోవాలనుకుంటే యమధర్మరాజు గారి జన్మే అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది ఇక్కడ. అయితే మరణం అనేది ప్రతి వ్యక్తి తాను ఎలా మరణించాలి అని వేసుకునే ఒక ప్లాను. ప్రతి వ్యక్తిని ఆపడానికి ఉపయోగించే మార్గాలు, సాధనాలు, మరణం గురించి, తమకున్నటువంటి నమ్మకాల గురించి, ఎలా ఒక్కొక్కరు బయట పడలేకపోతున్నారు అన్న విషయాన్ని, దానివల్ల అవతల వైపున అంటే మరణం అనంతరం ఎదుగు బొదుగు లేకుండా ఎలా ఉండిపోతున్నారు అనేది నాకు అర్థం అయ్యేవి కావు, అయోమయంగా ఉండేది అని చెప్తున్నారు. ఇక్కడ మరణం ప్రతి వ్యక్తి మనము జన్మ తీసుకొని వచ్చేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని మనం జన్మ తీసుకొని వస్తాము. పలానా టైంకు ఈ పని పూర్తి చేయాలి. ఆ పూర్తిని అయిపోయిన తర్వాత మరణం అనేది ఎప్పుడు, నేను ఈ పని ఎలా అయిపోగానే నేను మరణించాలని ఒక ప్లాన్ వేసుకొని వస్తారు. కానీ ఈ భవబంధాలలో ఇరుక్కొని
సంసార బంధంలో అనుకొని ఆ వచ్చిన విషయాన్ని మరచిపోయి ఉరుకు పరుగుల జీవితాల్లో పడిపోయి ఆ వచ్చిన విషయాలని మర్చిపోయి చివరాఖరి వరకు మరణం ఆసన్నమయ్యే వరకు కూడా తను పరిగెడుతూ ఉంటాడు. దాంతో వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఆ మరణం ఆసన్నమైన టైంలో తను భయపడిపోతూ ఉంటాడనమాట. బాధపడిపోతూ అరే! ఇన్ని రోజులు నేనంతా టైం అంతా వేస్ట్ చేశాను. ఇప్పటికి నా మరణం ఆసన్నం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా అనేసి తను ఏం చేయాలో తెలియని స్థితిలో తను బాధపడుతూ ఉంటాడనమాట. అదంతా చూస్తే యమధర్మరాజు గారికి ఆశ్చర్యం వేసిందంట. ఒరేయ్! వీళ్ళంతా కూడా ప్లాన్ యేసుకొనే వచ్చారు కదా ఇక్కడికి. అయినా ఇక్కడికొచ్చి మళ్ళీ తిరిగి రావడానికి ఎందుకు బాధపడుతున్నారు? అనేసి తనకు ఆశ్చర్యం వేసేదంట. మనము ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీర్థయాత్రలకో, పుణ్యక్షేత్రాలకో వెళ్ళినప్పుడు మనం ముందుగానే వెళ్ళడానికి, రావడానికి ముందే టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా! అలాగే మనం వచ్చేటప్పుడే ప్లాన్ చేసుకొని వస్తాము. అక్కడ పుణ్యక్షేత్రాల్లో అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎలాగైతే తిరిగి వస్తామో, అలాగే మనం ఇక్కడ జన్మ ప్రణాళిక పూర్తి చేసుకొని మళ్ళా తిరిగి మన ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికే వెళ్తాము అని చెప్పి ఇక్కడ యమధర్మరాజు గారు ఆహ్, మనుషులకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒక్కో ఆత్మ తనకు తాను ఎలా శిక్షించుకునేదో చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగేది. వాళ్ళ వాస్తవాలను వాళ్ళే సృష్టించుకొని బాధపడటం చూస్తే ఆశ్చర్యం వేసేది నాకు. చనిపోయాక అవతలి వైపు మనుషులు ఏం చేస్తారు అని బోధించే ముఖ్యమైన మాస్టర్లలో నేనొకడిని. ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వటం చాలా ముఖ్యమనిపించింది నాకు. దానివల్ల వాళ్ళు భ్రమలలో నుంచి బయటపడతారు. కానీ నా పాఠం నేను చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను. బుద్ధి లేని వెధవలు నన్ను ఒక ప్రత్యేకమైన కోవలో చేర్చి దూరం పెట్టేశారు వెళ్ళేసినట్లు. వీళ్ళు మరణానికి అవతలి వైపు ఉన్న దాన్ని పూర్తిగా మార్చి చెప్పుకున్నారు. నన్ను ఒక తెలివిమాలిన వాడిలాగా చిత్రీకరించారు. నేను మృత్యుదేవతనని అందరికీ ప్రచారం చేశారు. ఈ లైన్‌లోకి నేను ఎలా వచ్చానో మీకిప్పటికే అర్థమై ఉంటుంది కదా! ఇక్కడేం చెప్తున్నారంటే, ఇలాంటి విషయాలు తెలుసుకోలేకుండా చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా వాటిని ఎలా శిక్షించుకున్నాయో చూస్తూ ఉంటే యమధర్మరాజు గారికి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉండేదంట. వాళ్ళ వాస్తవాలను వాళ్ళే సృష్టించుకొని మరీ బాధపడడం అనేది చూస్తూ ఉంటే చాలా బాధేసి, ఈ విషయాలను మరణించక ముందే మనుషులకు ఎలాగైనా తెలియజెప్పాలి. అందులో చెప్పేటటువంటి గొప్ప మాస్టరు మన యమధర్మరాజుల వారు. అలాగే బతికున్న వాళ్ళకు ఈ జ్ఞానాన్ని ఇవ్వటం చాలా ముఖ్యం అనిపించింది తనకి. ఎందుకు అంటే, వాళ్ళు వాళ్ళ భ్రమలలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. బంధాలలో ఇరుక్కొని, అటు బంధాల నుంచెల్లి బయటికి రాలేక, ఇప్పుడు మాస్టర్స్ దగ్గరికి వెళ్ళలేక, ఆ బంధాలలో ఇరుక్కొని పోయి ఆత్మలుగా తిరుగుతూ ఉన్నారనేసి అందుకోసమని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. సరే, అవతలి వైపు గురించి బోలెడంత నేర్చుకున్నాక, చావు పడకన ఉన్న వాళ్ళకి మరణం గురించి బోధించి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ విద్యను నేను భారతీయులకు మాత్రమే కాదు, దేశాల వారికి కూడా తెలియజేయాలని అనుకున్నాను. ఇక్కడ తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, తనకు నేర్చుకున్నటువంటి విద్యని, తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఒక భారతీయులకే మాత్రమో, ప్రపంచం మొత్తం దేశాలందరికీ కూడా తెలియచేయాలని తన ముందే నిర్ణయం అనేది తీసుకున్నాడంట, బాధ్యత తీసుకున్న వెంటనే. అయితే ఇక్కడ యమధర్మరాజు గారు మనకిచ్చేటటువంటి సందేశాలు ఏంటి అంటే, చావబోయే వారికి శరీరాలను వదిలిపెట్టిన ఇతర ఆత్మలకి సహాయం చేయండి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ జ్ఞానం నేర్చుకున్న తర్వాత మరణం అనేది మామూలే, శరీరానికే గాని ఆత్మకి లేదు అని చెప్పి మనం అందరం తెలుసుకుంటున్నాము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత. కానీ చనిపోయిన వారి సంగతి ఏంటి? వాళ్ళకి ఆ విషయం తెలియక వాళ్ళు దెయ్యాలుగా అంటే ప్రేతాత్మలుగా ఇక్కడే తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి కూడా గైడ్ చేయండి. మనం అదే కదా చేస్తున్నాము. మన ఆధ్యాత్మికంగా వాళ్ళు గైడ్ చేసిన సోల్ టాక్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. అదే అన్నమాట. ఆళ్ళకి గూడా సహాయం చేయండి. ఎందుకు అంటే వాళ్ళు ఎలాంటి జ్ఞానం లేకుండా, ఎదుగు పొదుగు అనేది లేకుండా వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు. వేల యుగాలుగా అక్కడే ఎక్కడికెళ్ళాలో తెలియక అక్కడే ఉండిపోతున్నారంట. బ్రతికున్న వాళ్ళ పట్ల, చనిపోయిన వాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒకేలాగా సానుభూతిని కలిగి ఉండండి. మాస్టర్ అన్నవాడు అలాగే ఉండాలి. మీ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా మీరు వాళ్ళని ప్రోత్సహించి, కాపాడగలిగే ఆత్మల సంఖ్య అనేది లెక్కకు మించిపోతుంది. మరణాంతర జీవితం గురించి మీరు మాట్లాడే ప్రతిసారి వీలైనంత విశదంగా మాట్లాడండి. ఎందుకు అంటే, బృందంలో ఒకరు నిర్ణయించిన దానిని అనేక మంది ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గుంపు మనస్తత్వం అనేది పనిచేస్తూ ఉంది. వేల ఆత్మలు పైకి లేచి తమ తమ గమ్యాలకు వాళ్ళు
చేరుకునే అద్భుతం అనేది జరుగుతూ ఉంది. వేల మంది ఇక్కడ తచ్చాడుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ధైర్యాన్ని, చేయూతను, సానుభూతిని అందించండి. వాళ్ళని వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి దారి చూపించండి. వాళ్ళు ఉత్తరోత్తర ఏం చేయాలి అనే దానికి అవసరమైనటువంటి చైతన్యాన్ని మాస్టర్స్ ద్వారా వాళ్ళు పొందుతారు అని చెప్తున్నారు. ఇక్కడ మన పైన అంటే ఆవలి వైపున గుంపు మనస్తత్వం అనేది పనిచేస్తూ ఉంటుందంట. ఇక్కడ మన దగ్గర మనం అందరం కూడా వంశీ మాస్టర్ చెప్పినట్టుగానే వింటున్నాం కదా. అలాగే ఒకరు చెప్పింది అనేక మంది అక్కడ ఆచరిస్తూ ఉంటారంట. అందుకనే వాళ్ళకి చెప్పేటప్పుడు మరణాంతర జీవితం గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పినట్టయితే వాళ్ళు చక్కగా విని, మన మాటలు విని, మన ఎడ్యుకేట్ చేసినటువంటి విధానాన్ని వాళ్ళు చూసి విని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి చేయూతనిచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ యొక్క మాస్టర్స్ ద్వారా చైతన్యాన్ని తీసుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ దారికి వాళ్ళు వెళ్తారు అని చెప్పి యమధర్మరాజుల వారు ఇచ్చినటువంటి సందేశం ఇది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక వ్యక్తిని చూడగానే వారు అలాంటి వారు, వీళ్ళు ఇలాంటి వారు అని చెప్పి వాళ్ళను మనము జడ్జి చేయవద్దు. మరణం గురించినటువంటి భయము పెట్టుకోవద్దు. దేహానికే గాని మరణం అనేది శరీరానికి కానీ ఆత్మకు కాదు అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. అది ఎలా వస్తుంది అంటే ధ్యానము, సజ్జన సాంగత్యం, ప్రబోధం వల్ల మనము ఇతరులకు తెలియజేయవచ్చు. మనకు ఆపదలో అంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా సమస్యలతో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు కర్మ ధ్యానము, కర్మ విపాకం ధ్యానం గురించి తెలియజేయాలి. అలాగే చనిపోయినటువంటి ఆత్మలకు కూడా మనము గైడ్ చేయాలి అనేసి మనం యమధర్మరాజుల వారు చక్కగా మనకు వివరించారు. అలాగే యమధర్మరాజు అనగానే మనం చాలా భయపడిపోతూ ఉంటాము. అతను అలాంటి వాడు, దున్నపోతు మీద వస్తాడు, కాలపాశం వేస్తాడు, లాక్కెళ్తాడు, ప్రాణాలు తీసుకొని వెళ్తాడు అనేసి మనకందరికీ తెలిసినటువంటి విషయం. అలా ఏం కాదండి. యమధర్మరాజు అంటే యమధర్మరాజు ఎలాంటి వారు అంటే ధర్మ అధర్మాలను ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు. చాలా గొప్ప జ్ఞాని యమధర్మరాజుల వారు. యమ అంటే మాయ, తిరిగేస్తే మాయ అవుతుంది కదా. మాయను జయించినట్టు ఎప్పుడూ మాయ అనేది మనకు పక్కనే ఉంటుంది. మాయకు లోబడకుండా ఉంటే మనం ఉన్నత మార్గాలకు వెళ్ళగలుగుతాము. మాయకు పట్టుబడినట్లయితే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యమధర్మరాజు యొక్క తండ్రి సూర్య భగవానుడు, అతని తల్లి శరణ్య. యమధర్మరాజు యొక్క పాశము కాలపాశము అంటారు. పాశము అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం కూడా. అలాగే పాశము వేసి ప్రాణాలు తీసుకొని వెళ్తూ ఉంటారు అనేసి మనకు చాలా సినిమాలలో చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఏం కాదు. మనము బ్రతికి ఉన్నప్పుడు చేయాల్సింది అంటే ధ్యానము, సజ్జన సాంగత్యాలు లేకుండా వీళ్ళింటికి భోజనానికి వెళ్ళి, వాళ్ళింటికి ఫంక్షన్లకు వెళ్ళి అలా తిరుగుతూ ఉంటూ నిత్య జీవితంలో ఇలా తిరుగుతూ ఉన్నట్లయితే మనం వచ్చినటువంటి విషయాన్ని కోల్పోతాము. దాని ద్వారా మన మరణం అనేది ఆసన్నమైనప్పుడు మనం ఏం తెలుసుకోలేకపోయామే అనేసి బాధపడుతూ ఉంటాము. బాధపడుతూ నా భార్య, నా పిల్లలు అని చెప్పి ఉంటూ ఉంటాం కదా. అలాగే లాస్ట్ టైంలో మరణం వరకు మనకు తోడు ఎవ్వరూ రారు ఫ్రెండ్స్. భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, కారు, బంగ్లా ఏమి కూడా రావు. ఆఖరికి వచ్చేది యమధర్మరాజు వారే. అక్కడ నువ్వరే భయపడకురా నాయనా, ఇక్కడ నువ్వు వచ్చింది నేర్చుకోవడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఉన్నాను నీకు తోడు. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికే నువ్వు తిరిగి వస్తున్నావు. మనం ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే ఎలా మారం చేసి తిరిగి స్కూల్కి వెళ్ళడానికి మనం ఎలా ఎడ్యుకేట్ చేస్తామో అలా ఎడ్యుకేట్ చేసేసి నువ్వు మళ్ళీ ఎక్కడికి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తావురా నాయన, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి పిల్లలకి తల్లి ఎలాగైతే చెప్తుందో అలాగే యమధర్మరాజు వారు కూడా మనకు భయపడాల్సిన టైంలో మనకు ధైర్యాన్ని చెప్పి తను హక్కున చేర్చుకుని దాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అది కాలపాశము అంటే. దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఇంకా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ కర్మధ్యానం అనేది కూడా మనం అందరికీ మన దగ్గరికి ఎవరైతే బాధలలో వస్తారో వాళ్ళకు చక్కగా వాళ్ళకు కర్మధ్యానం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలకు కర్మధ్యానం ద్వారా, కర్మ విపాకం ద్వారా మనం తెలియజేసినట్టయితే వాటిలో నుంచి వాళ్ళు చక్కగా బయటపడతారు. చావు అనే భయం నుంచి వాళ్ళను నిజం తెలుసుకున్నప్పుడు చావు భయం అనేది వాళ్ళకి పోతుంది. చావు ఆత్మకు ఉండదు కదా. ఈ లోకం కాకపోతే ఇంకో లోకం.
పైలోకం, ఈ ముందు లోకం కాకపోతే ఇంకో లోకం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ పని పూర్తి అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. మనము సారీ మాస్టర్స్, నేను ఒక ఆత్మ అంటే జన్మ ప్రణాళిక వేసుకొని ఇక్కడికి వచ్చాను కదా. ఆ ప్రణాళిక పూర్తి కాగానే నేను వెళ్ళిపోతాను అనేసి ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు తన వాస్తవానికి తానే సృష్టికర్తను. ప్రతిదానికి కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు మనిషి భయపడకుండా ఉండగలుగుతాడు. చక్కగా హాయిగా జీవితాన్ని గడుపుతాడు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినట్టు మాస్టర్స్ కి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.